మనం ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఇర్మియాలో రాయబడి ఉంది, హృదయం అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి కలది. అది ఏదో ఒక నిమిషము, ఏదో కలజడి మన హృదయాలకు తీసుకొస్తూనే ఉంటుంది, మనకు డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటాయి. కానీ దీని నుంచి మన డిస్టర్బెన్స్ని, మన బలహీనతని ఏ విధంగా బలంగా మార్చుకోవాలో ఈరోజు దావీద్ భక్తుడు మనకు నేర్పించడం జరుగుతుంది. ఏమనంటే, మనము నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు అని ఎప్పుడైతే ఆ దేవుని సమక్షంలో మనం ప్రార్థించడం జరుగుతుందో, మనకు స్థిరమైన మనస్సు దేవాది దేవుడు నూతనంగా ప్రతిరోజు ఆయన మన హృదయాన్ని ప్రతి గంట రినీవ్ చేయగలుగుతాడు, ప్రతి గంట నూతన పరచగలుగుతాడు, ప్రతిరోజు ఆయన మన హృదయాన్ని నూతన పరచగలుగుతాడు. ఎందుకంటే దేవుడు అన్నాడు, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయను. అది ఎవరికి సాధ్యము?